హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'లక్ష్మీ వ్లాగ్స్ 009'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో వచ్చి ఒక రెసిపీ చూపిస్తున్నాను. రెసిపీ వచ్చి పాతదే. చేసే విధానం కొత్తదండి. కొత్తగా ట్రై చేశాను. కొత్తగా నేను ట్రై చేయలేదులెండి. అంటే మేము ఇది చేసుకుంటా ఉంటాము. ఇది చాలా మందికి తెలీదు ఎలా చేయాలో. చింతకాయల్ని ఉడకబెట్టిన తర్వాత పచ్చడి చేశాను. మామూలుగా మనం పచ్చి చింతకాయలతో చేసుకుంటాం గదా! అలా కాకుండా చింతకాయల్ని ఉడకబెట్టి వెరైటీగా చేశాను. అలా చేసుకుంటా ఉంటాము. మాకు అలవాటేను. ఆ రెసిపీ మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ తింటున్నాను. చాలా బాగొచ్చింది. చాలా బాగొచ్చిందండి. ఆ పులుపు, కారం నోటికి తగిలేసరికి కంట్లో నీళ్ళు గూడా వచ్చేసినాయండి. చాలా బాగొచ్చింది. చాలా టేస్టీగా గూడా ఉంది. ఎలా చేయాలో ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకొచ్చేద్దాము. ముందు ఇలా చింతకాయల్ని మొత్తం కాడలన్నీ తీసేసుకొని, ఒలుచుకొని చూసుకోవాలండి. లోపల ఏమైనా పుచ్చులున్నాయా? కొన్ని పుచ్చిపోయి ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకొని క్లీన్ చేసుకోవాలి. పెద్ద పనేముండదండి ఈ చింతకాయి పచ్చడి. మామూలుగా మనం చింతకాయ పచ్చడి పచ్చివే రోట్లో వేసి ఉప్పు, పసుపేసి దంచుకుంటాం గదా! అలా గాకుండా వీటిని పచ్చియి గాకుండా ఉడకపెట్టి తర్వాత దాన్ని పచ్చడిలాగా చేయాలి. చాలా బావుంటదండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ కాడలన్నీ తుంచుకొని చూడండి ఎలాగున్నాయో. లోపల కొంచెం బోలుగా ఉంటాయి. అయన్నీ చూసుకొని, చుంచుకొని, శుభ్రంగా కడుక్కొని, ఒక బౌల్‌లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అలా ఒలుచుకొని సగం సగం ఒలుచుకొని, ఏమైనా ఉన్నాయా లేవా చూసుకొని ఒలుచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నీ ఒలుచుకొని చూసుకున్నాక, అంతా క్లీన్ చేసుకొని కడుక్కోవాలి. కడుక్కున్నాక దాంట్లో మట్టి చూడండి ఎంతొస్తదో అలాగే వేసి ఉడకబెట్టుకోవద్దు. చూడండి ఎంత మట్టొచ్చిందో శుభ్రంగా కడుక్కొని, ఒక బౌల్‌లో వేసుకొని, కొంచెం అంటే ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోండి. అంతేను ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. మళ్ళీ నీళ్ళుగా అయిపోద్ది. ఊరినే ఉడికిపోద్ది. ఆవిరికే ఉడికిపోతాయండి అవి. దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, ఒక చిన్న టీ గ్లాస్ నిండా నీళ్ళు వేసుకొని, నాకు కొలత తెలుసు కాబట్టి నేను మామూలుగా వేసేస్తున్నాను. ఒక టీ గ్లాస్ నిండా మీరు వాటర్ వేసుకొని, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు, 10 నిమిషాలు కూడా పట్టదు. ఒక 10 నిమిషాల లోపలే ఉడికిపోతాయి. అదిగోండి వాటర్ ఎన్ని వేసుకున్నానో అన్ని వేసుకొని ఉడకబెట్టుకోవాలి. చూడండి ఆ వాటర్‌కే ఉడికిపోతాయి. ఆవిరికే ఉడికిపోతాయండి. ఊరికనే టైం ఎక్కువ పట్టదు. ఉడికిపోయినాయి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎలా ఉడికిపోయినాయో. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆ చింతకాయలకి సరిపడంత పచ్చిమిర్చి వేసి సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోండండి. పగిలి మొహం మీదంతా పడతాయి. మూత పెట్టుకోండి. దాంట్లోకొచ్చి కొంచెం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి సింపుల్. దీంట్లో ఎక్కువ ఐటెమ్స్ కూడా ఏం పట్టదు. అంతేను. పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెం ఫ్రై అయినాక పక్కన పెట్టేసుకోవాలి. చల్లార్చుకోవాలి. లాస్ట్ మొమెంట్‌లో ఏస్తే సరిపోద్దండి అవి ధనియాలు, ఆవాలు. ఇంకా అవి అంతా చల్లార్చే లోపటికి ఈ చింతకాయల్ని ముద్దకం తీసుకొని మనం పప్పు మెదుపుకుంటాం గదా! ఆ ముద్దకం తీసుకొని ఇలా స్మాష్ లాగా చేసుకోవాలి. దాంట్లోకి ఏమన్నా మరీ విత్తనాలుగా గట్టిగా విత్తనాలుంటే తీసేసుకోండి. ఏమన్నా నారలుగా అలాగుంటే అవి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. మరి మెత్తగా ఏమి నలుపుకోవసరం లేదు. నలుపుకోవడం ఎందుకంటే విత్తనాలేమన్నా ఉంటే పెద్దవిగా అవి తీసేసుకునేదానికి అలా నలుపుకుంటున్నాము. తర్వాత ఇలా మిక్సీ తీసుకొని పచ్చిమిర్చి, ఉప్పు అవన్నీ ఏసి కొంచెం లైట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి చింతకాయలు ఉడకబెట్టుకుంది మనం దీంట్లో వేసుకోవాలి. మామూలుగా అయితే దంచుకుంటే ఇంకా బావుంటదండి. నేను మిక్సీకి వేశాను. మాకప్పుడు వర్షం వస్తున్నది బాగా బయట. అందుకని నేను మిక్సీకి వేశాను. మీరు ఓపికుంటే దంచుకుంటే ఇంకా చాలా బావుంటది. మిక్సీకి వేసుకున్నాను. మరి మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోకూడదు. కొంచెం వక్కలా ముక్కలా అంతే. మరీ వక్కలా ముక్కలా గాదు. కొంచెం నేను చూపిస్తున్నాను గదా వీడియోలో అలాగా చేసుకోండి. చాలా బావుంటది. మరి మెత్తగా అంటే పేస్ట్‌లాగా అయిపోద్ది. దీనికిప్పుడు మనం తిరగమాత పెట్టుకుందాం. అదే బాండిల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, నేనిక్కడ వేరుశనగ నూనె వాడుతున్నానండి పచ్చడికి, తిరగమాతకి. ఆ నూనె చాలా బావుంటది పచ్చడిలోకి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోయుంటే. దాంట్లోకి ఇంకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, తెల్లగడ్డ, ఎండుమిర్చి, కరేపాకు, వెల్లుల్లి కొంచెం ఎక్కువే వేసుకోండండి బావుంటది పచ్చడిలోకి.
ఇది నిల్వ కూడా ఉంటది, ఏం చెడిపోదు. ఇలాగా ఎండుమిర్చి వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. తిరగమాత మటుకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకొని ఈ పచ్చడిని దాంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకుని సన్న సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే ఉడకపెడతాం కాబట్టి మనం చెమ్మగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ నిమ్మంతా పీల్చేస్తుంది. నిలవ కూడా ఉంటుందండి. ఇది అంతేనండి. చూడండి, ఆయిల్లో కొంచెం లైట్గా ఒక 2 నిమిషాలు పచ్చి వాసన అంతా పోయేటట్టుగా కొంచెం ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకుంటే అంతేనండి, ఉడకబెట్టిన చింతకాయతో పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దొండ అయిపోయింది. చూడండి, చూసేదానికి ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుందండి. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఈ పచ్చడిని స్టీల్ గిన్నెలో పెట్టుకోవద్దండి, ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు గ్లాసులో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చింతకాయ పులుపు కాబట్టి చెడిపోతుంది. అంటే ఒక స్మెల్ లాగా వస్తుంది, చెడిపోదు, ఒక స్మెల్ లాగా వస్తుంది. ప్లాస్టిక్ డబ్బాలో లేదంటే గాజు గ్లాసులో కానీ పెట్టుకుంటే ఎలాగున్నా పచ్చడి అలాగే ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి, ఒకసారి ట్రై చేయండి. నేను తింటున్నాను, చాలా రోజులు అయిపోయింది మేము చింతకాయ పచ్చడి ఇంట్లో చేసుకొని. మా మావయ్య తెచ్చారు చింతకాయలు, ఇంకా అందుకని చేశానండి. అబ్బా అంటున్నాను చూడండి, చాలా బాగా వచ్చింది. నోట్లో పెట్టుకోగానే కంట్లో నీళ్ళు వచ్చేసినాయండి నాకు, ఆ పులుపు కారం తగిలేసరికి. ఎంతైనా చింతకాయ పచ్చడి కదండి. ఇది మా మావయ్య రెసిపీ, నాకు కూడా తెలియదు, మా మావయ్య చెప్పారు. ఇదండి, ఇక్కడ మా మావయ్య కూడా తింటున్నాడు, సూపర్ వచ్చిందని చెప్తున్నారు. అంతే అండి ఈ వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.